కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది, చాలా జాగ్రత్తగా వినాలి, చాలా జాగ్రత్తగా వినాలి. అర్థం కాకపోతే ఇంకోసారి విన్నా తప్పలేదు. నేను మెల్లిగా చెప్తాను, కొంచెం కాన్సన్ట్రేషన్గా వినండి క్వశ్చన్ మాత్రం. సో ఇక్కడ ఏమంటున్నాను చూడండి, సేమ్ అదే ప్రొసీజర్ మాత్రం ఒకటే, కానీ ఇక్కడ లిమిటింగ్ రియేజెంట్ అనేది ఒకటి వస్తుంది. ఆ లిమిటింగ్ రియేజెంట్ బట్టి మన ఆన్సర్ సాల్వ్ చేయాలి. సో చూడండి, క్యాలిక్యులేట్ ద వాల్యూమ్, మాస్, నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ లిబరేటెడ్. సో మనకి అక్కడే హింట్ ఇచ్చేసాడు. సో మనకి కార్బన్ డైఆక్సైడ్ అనేది లిబరేట్ ఎవాపరేటెడ్ స్టేట్లోకి వచ్చేసింది. సో నెక్స్ట్ ఏమంటున్నాడు, లిబరేటెడ్ అట్ STP స్టాండర్డ్ టెంపరేచర్ ప్రెషర్. ఈ 50 grams ఆఫ్ CaCO3 ఈడే చేశారు కాల్షియం కార్బోనేట్ CaCO3 ఈజ్ ట్రీటెడ్ విత్ డైల్యూటెడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ HCl విచ్ గివ్స్ యాసిడ్ విచ్ కంటైన్స్ 7.3. దీంతో సాల్వ్ చేయాలి. ఇంతకుముందు 230 grams అని ఇచ్చాడు, 230 grams అని ఇచ్చాడు. ఇక్కడ ఏమంటున్నాడు, 7.3 grams చేయమంటున్నాడు. మనకి ఇచ్చేదేమో 50 grams ఆఫ్ CaCO3. ఈ 50 grams ఆఫ్ CaCO3 మిక్స్ అయినప్పుడు వచ్చిన వాల్యూస్ చెక్ చేసుకోవాలి అంతే. సో CaCO3 విత్ HCl మన కార్బన్ డైఆక్సైడ్. సో కార్బన్ డైఆక్సైడ్ లిబరేట్ అయిపోయింది. సో నాకు ఈ కాల్షియము ఈ Cl కాల్షియం క్లోరైడ్ CaCl2 ప్లస్ హైడ్రోజన్ ఉంది అంతే కదా. కార్బన్ డైఆక్సైడ్ మాత్రం లిబరేట్ అయింది, లిబరేట్ అయిపోయింది. సో నాకు మిగిలింది హైడ్రోజన్ మిగిలింది. సో ఖచ్చితంగా హైడ్రోజన్ ఇక్కడ ఒక ఆక్సిజన్ వెళ్ళిపోయింది, ఇక్కడ 2 ఆక్సిజన్ వెళ్ళిపోయినప్పుడు ఇంకా ఒక ఆక్సిజన్ ఉంది. సో వాటర్ H2O. కాల్షియం కార్బోనేట్ HClతో మిక్స్ అయితే కాల్షియం క్లోరైడ్ అండ్ వాటర్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ మనకు వచ్చే ప్రోడక్ట్స్. సో ఈ ప్రోడక్ట్స్లలో మనకి బ్యాలెన్స్ అయ్యిందా లేదా చెక్ చేసుకోవాలి. కాల్షియం కార్బన్ డైఆక్సైడ్ CO2 ఉంది, ఇక్కడ CO3 ఉంది. సో ఇక్కడ నాకు ఈక్వల్ అవ్వాలి, 2 ఉండాలి. ఇక్కడ 0.3 ఆక్సిజన్ 3 ఈక్వల్ H2 ఉంది ఇక్కడ. నేను 2తో మల్టిప్లై చేస్తా, H2 సెట్. నెక్స్ట్ Cl2 ఈక్వల్. సో దీస్ ఆర్ ద ఈక్వేషన్. Ca కార్బన్ డైఆక్సైడ్ CO2 ఒక ఆక్సిజన్ మిగిలిపోయింది కాబట్టి ఇక్కడ వచ్చేసింది. నెక్స్ట్ HCl ఉంది, హైడ్రోజన్ H2 Cl ఉంది, Cl2 2Cl కథం. సో ఈక్వేషన్ ఈస్ బ్యాలెన్స్డ్. ఇంటూ కాల్షియం యొక్క మాలిక్యూల్ 40. 1/40 చెప్పి రాసేదానికన్నా డైరెక్ట్ నేను 40 రాస్తా, ఇబ్బంది లేదు. మళ్ళీ ప్లస్ CO3 C కార్బన్ అంటే 1/C మీద 1/12. సో నేను 12 డైరెక్ట్ రాసేసిన. ప్లస్ ఇప్పుడు 3 ఉంది, 3/16. దీనికి మాత్రమే 3/16 రాసిన. ఇది క్లోజ్ చేసినా కానీ మనం ప్లస్ ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. అయినా సరే నాకు ప్లస్ చేసుకుంటా అంటే వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ప్లస్ చూడండి, కాల్షియం 40 1/40 రాయాలి, నేను డైరెక్ట్గా 40 రాశాను. కార్బన్ 1/12 రాయాలి, ఎందుకంటే 1 కార్బనే ఉంది. సో 1/12 రాయాలి, అట్లా రాసిన 1/12 అంటే 12. సో అందుకని డైరెక్ట్ 12 రాశాను. నెక్స్ట్ 3/16 రాసిన అంటే 3 టైమ్స్ ఆఫ్ ఆక్సిజన్స్ ఉంది. సో 3/16. సో ఇది రాసుకున్నాం. నెక్స్ట్ 2/H1 ప్లస్ 2 సో క్లోరిన్ యొక్క మాలిక్యూల్ వెయిట్ 35.5, 36 రాసుకోవచ్చు కానీ 35.5 ఎగ్జాక్ట్గా ఆన్సర్ వస్తుంది కాబట్టి. సో దానికి గివ్స్ CaCl2 40 కాల్షియం 40 1 కాబట్టి డైరెక్ట్. క్లోరైడ్ ఎంత 35.5 ఇంటూ 2 ఎందుకు 2 ఉన్నాయి కాబట్టి ప్లస్ H2 2/1 ప్లస్ 16 ప్లస్ 12 ప్లస్ 2/16. సో దీన్ని క్యాలిక్యులేట్ చేయాలి. 40 ప్లస్ 10 12 52 ప్లస్ 16 3s are 48 ప్లస్ సో 16 3s are 48. 2/1 2 ప్లస్ 70 which gives 40 plus 71 plus 2 plus 16 plus 12 plus 32. ఇది మొత్తం యాడ్ చేస్తే ఈ రెండు ఈక్వల్ అవ్వాలి. సో ఫస్ట్
సో ఈజీగా అర్థమైపోతుంది. యూనిట్స్ ప్లేస్ మనం యాడ్ చేసేసినాం అనుకో. 1 2 3 + 2 11 + 2 3 13. నెక్స్ట్ 7 2 7 + 4 + 5 7 + 4 11 + 16 17. యూనిట్స్ ప్లేస్ క్యాలిక్యులేట్ చేసేద్దాం. సో యూనిట్స్ ప్లేస్ అనేది ఈజీగా అండర్స్టాండ్ అయిపోయిందానికి అండర్లైన్ చేసి వీడియోస్ అనుకో మనకి క్లియర్గా ఉంటుంది. సో 2 + 2 4 + 6 10 + 2 12 13. సో 13. నెక్స్ట్ 4 + 1 5 5 + 7 12 13 14 15 16 17 173 కథ. సో ఈక్వల్. సో మన ఈక్వేషన్ కూడా బ్యాలెన్స్డ్. సో కరెక్ట్ ఈక్వల్గా వచ్చి LHS = RHS. సో ఫస్ట్ మనం ఏం చెప్పాను, మాస్ క్యాలిక్యులేట్ చేయాలి. మాస్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనం ఫస్ట్ ఏం చేస్తామంటే దేనికి రియాక్ట్ అవుతున్నాడు, ఇట్ హ్యాస్ టు బి టేకింగ్ విత్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. సో మనం తీసుకోవాల్సిన వాల్యూ కూడా ఇట్ హ్యాస్ టు బి మనకి హైడ్రోక్లోరిక్ యాసిడ్ HCl. HClకి ఎంత వస్తుంది, టోటల్ HCl మనం యాడ్ చేసినప్పుడు 2 × 2 + 71 టోటల్. ఈ టోటల్ మొత్తం HClతో మనం చేస్తున్నాం కాబట్టి 2 + 71 ఎంత 73 grams. 73 grams ఆఫ్ HCl విచ్ గివ్స్ కార్బన్ డైఆక్సైడ్. ఎంత కార్బన్ డైఆక్సైడ్ మనం యాడ్ చేస్తే ఎంత వచ్చింది, కార్బన్ డైఆక్సైడ్ 32 + 12 అంటే 12 + 32 అంటే 44 grams అనేది మనకి కార్బన్ డైఆక్సైడ్ లిబరేట్ అవుతుంది. మనకి కార్బన్ డైఆక్సైడ్ లిబరేట్ అయింది. సో సేమ్ CaCO3. సో మనకి దేంతో తీసుకున్నాడు, హైడ్రోక్లోరిక్ యాసిడ్. సో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ ఈ రెండింటి మనం బ్యాలెన్సింగ్ చేసుకున్నప్పుడు మనకు వచ్చింది 2HCl కార్బన్ డైఆక్సైడ్. ఈ 2HClని మనం మాలిక్యులర్ వెయిట్స్ కనుక్కున్నప్పుడు 73, ఇక్కడ వచ్చేసేమో కార్బన్ డైఆక్సైడ్ 44. అంటే 73 grams ఆఫ్ HClలో మనము ఎంత కార్బన్ డైఆక్సైడ్ లిబరేట్ అవుతుందంటే 44. సో అదే 7.3 అన్నాడు, 7.3 grams డిజాల్వ్డ్ ఆఫ్ HCl గ్యాస్ అయితే మనకి ఎంత కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎవాపరేట్ అవుతుంది, లిబరేట్ అవుతుంది. సో క్రాస్ మల్టిప్లై చేశాను. 73 × x విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 44 × 7.3. సో ఈ 73 ఇటు పంపిస్తాను. సో అప్పుడు ఏమవుతుంది, x ఈజ్ ఈక్వల్స్ టు 44 × 7.3 డివైడెడ్ బై 73. నేను ఇంటూ 10తో మల్టిప్లై చేసుకుంటాను, ఇక్కడ ఇంటూ 10తో మల్టిప్లై చేసుకుంటాను. ఈ మల్టిప్లై చేసినప్పుడు ఇది 73 అవుతుంది, ఇది 730 అవుతుంది. x ఈజ్ ఈక్వల్స్ టు 44 × 73 డివైడెడ్ బై 730. సో 73 ones 73 ones అంటే టెన్స్. x ఈజ్ ఈక్వల్స్ టు 4.4 డివైడెడ్ బై 10 కాబట్టి న్యూమరేటర్లో పాయింట్ పెట్టుకొని రాసుకోవచ్చు. అంటే 4.43 grams అనే కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎవాపరేట్ అవుతుంది 10th 7.3 grams తీసుకుంటే. సో దిస్ ఈస్ ద ఫార్మాట్ వీ హ్యావ్ టు సాల్వ్ ద మాస్. This is all about the mass. Next one, volume. సో ఇప్పుడు ఈ వాల్యూమ్ 4.4 grams కి మనం క్యాలిక్యులేట్ చేయాలి. 4.4 grams కి మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో 4.4 grams అన్నప్పుడు సో ఇక్కడ 44 grams అన్నప్పుడు 22.2 liters. లాస్ట్ క్లాస్లో చెప్పాను ఎందుకు 22.2 liters అంటే. లాస్ట్ క్లాస్లో చెప్పాను 22.4 liters ఎందుకు వస్తుందంటే, సో 1 బార్కి ప్రెషర్లో మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు 760 mm ఆఫ్ Hg. సో ఆ విధంగా క్యాలిక్యులేట్ చేస్తే 22.4 liters వాల్యూమ్ ఇన్ లీటర్స్లో తీసుకున్నప్పుడు. అదే 4.4 మనం క్యాలిక్యులేట్ చేసిన 4.4కి మనం తీసుకున్నప్పుడు ఎంత, హౌ మెనీ లీటర్స్ విల్ బి టేక్. సో 4.4 ఆక్యుపైస్ కార్బన్ డైఆక్సైడ్ అన్నప్పుడు x into 42.4 into 4.4. So x is equals to 22.4 into 4.4 divided by 44. 10తో మల్టిప్లై చేసినాం, డినామినేటర్ 10తో మల్టిప్లై చేసామంటే 22.4 into 44 divided by 440. సో వన్స్ 10s అయితే డినామినేటర్ 10 కాబట్టి 224 liters. సో డినామినేటర్ పాయింట్ ఇంకో పాయింట్ ముందుకు వస్తుంది. ఇలా ముందుకు వచ్చినప్పుడు 2.24 2.24
24. సో 22.4 డినామినేటర్ ఆల్రెడీ 10 ఉంది, ఈ 10 పాయింట్ అనేది ముందు తీసుకొస్తుంది. సో 2.24 లీటర్స్. మాలిక్యూల్స్ ఎలా సేమ్ 44 గ్రామ్స్కి వచ్చేసామో విచ్ హ్యాస్ టేకింగ్ 6.02 into 10 to the power of 23. సో అదే 4.4 గ్రామ్స్ తీసుకున్నప్పుడు ఎంత, హౌ మచ్? సో సేమ్ క్రాస్ మల్టిప్లికేషన్ 44x is equals to 6.02 into 10 to the power of 23 into 4.4 divided by ఈ 44ని ఇలా తీసుకుంటే డైరెక్ట్గా 44 అని రాసేసుకుంటున్నాను. ఇది ఇలా తీసుకొచ్చినప్పుడు x is equals to సేమ్ డినామినేటర్ న్యూమినేటర్ క్యాన్సిల్ చేసుకుంటే మనకి ఇంటూ 10 డివైడెడ్ బై 10 చేసుకున్నప్పుడు క్యాన్సిల్ చేస్తే డివైడెడ్ బై 10 వస్తుంది. ఈ 10 ఇక్కడ చేసుకున్నప్పుడు 0. సో ఇక్కడ 6.02 ఇంటూ 10 to the power of 23 డినామినేటర్ 10 వస్తుంది. సో ఈ డినామినేటర్ పైకి వచ్చినప్పుడు 6.02 ఇంటూ 10 to the power of 23 ఇంటూ 10 to the power of -1. బేసెస్ ఆర్ ఈక్వల్, పవర్స్ మస్ట్ బి యాడెడ్. 23 - 1 అన్నాం. సో అప్పుడేమవుతుంది 6.02 ఇంటూ 10 to the power of 22. సో ఈ వాల్యూ వచ్చేసి 4.4 గ్రామ్స్ ఆఫ్ మాలిక్యూల్స్ మనకి ఫైండ్ అవుట్ అయ్యేది 6.02 ఇంటూ 10 to the power of 22. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మాలిక్యూల్స్, నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్. దిస్ ఈజ్ ద వే వీ హ్యావ్ టు సాల్వ్ ద number of molecules in each segment.